నాటు మొక్కజొన్న కంకులు బూరెలకి బాగుంటాయండి. పిల్లగాళ్ళు హాస్టల్ నుంచి వచ్చారని బూరెలు చేద్దాం అనుకున్నా. మాకు ఇంటికి దగ్గరలోనే అమ్మటానికి వస్తే తీసుకున్నా. గింజలు కూడా నిండుగా ఉండేయండి. ఒక్కోసారి తీసుకుంటే కంకులకి గింజలే సరిగుండు. పచ్చగా బాగుండేయండి. వీటిని చూసేటాలకి నాకు చేయబుద్ధి అయింది బూరెలు, అందుకనే కంకులు తీసుకున్నా. బూరెలు చేసేది మీకు కూడా సింపుల్గా అయిపోద్దండి. ఇదంతా ఏమంత కష్టం ఉండదు. సింపుల్గా చేసుకునేది ఎట్నో నేను చేసి చూపిస్తాను. ఇవి మంచిగా పొట్టు అయితే ఒలుచుకునండి. ఒలుచుకొని ఇవి మంచిగా గింజలు ఒలుచుకొని ఒక 2 గంటలనే ఎండకు పెట్టుకోవాలండి. పెట్టుకుంటేనే కొద్దిగా బెల్లం వేస్తాం కాబట్టి నీరు రాకుండా ఉంటుంది. మనం బూరెలకైతే మంచిగా ఉంటుంది. మనం ఎప్పుడైనా కంకులు ఇగో ఇట్ట కొంచెం నీళ్ళు పీల్చుకునేదాకా ఇట్ట ఉంచుకోవాలండి, వడబడేదాకా. ఇక ఇట్ట అయినాక మనం మొక్కజొన్న బూరెలకి చాలా బాగుంటాయండి. బెల్లం వేస్తే నీరు వచ్చింది కాబట్టి మనం ఎట్టుండేదాకా ఆరబెట్టుకోవాలి. ఇగో ఒలుతుంటే కూడా మంచిగా తేలిగ్గా వస్తున్నాయి గింజలు. చాలా బాగుంటాయండి. గింజలు నీట్గా ఉండి కంకులు కూడా ఫ్రెష్గా ఉండేయండి. ఒలవటానికి ఈజీగా ఉందండి 2 రోజులు ఆరబెట్టేటాలకి. అంటే 2 కేజీలు మొక్కజొన్న బూరెలకి నేనైతే ఒక 1/2 కేజీ బెల్లం వేస్తున్నా. అది చూసి వేసుకుందాం. ఇంకొంచెం నీరు ఉందనుకోండి 1/2 కేజీ బెల్లం కూడా పట్టకపోవచ్చు. చూసి వేసుకోండి. మనకి బూరెకి వచ్చేంత సైజు టైట్ చూసుకొని వేసుకోండి బెల్లం. మెత్తగా తురుముకునండి. అది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుంటా కొంచెం కొంచెం వేసుకుంటా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేది కూడా చూపిస్తా. మిక్సీ జార్లో మనం నిండా వేసుకోవద్దండి, లోడ్ పడిద్ది. మొక్కజొన్న పిండి కాబట్టి టైట్గా తిరిగిద్ది. తక్కువ వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. కొంచెం బెల్లం వేస్తున్నా. బెల్లం వేసిన ఇక ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నా. ఇప్పుడు మనం ఒక గిన్నెకి తీసుకోవాలి. బెల్లం ఇట్లా చూసి వేసుకుంటే మనకి బాగుంటుందండి. చూసి వేసుకోవటమే మనం బెల్లం. మనం ఎంత తీపి అయితే తింటామో అంతే మనం బెల్లం చూసి వేసుకోవటమే. ఇగో ఈ పలుకు ఉండేటట్టు అయితే సరిపోద్దండి మొక్కజొన్న బూరెలకి. లైట్ పలుకు ఉంటే చాలు. ఇక తక్కువ వేసుకొని మంచిగా లోడ్ పడకుండా పట్టుకుంటే చాలు, బాగా మంచిగా వచ్చిద్ది. ఇప్పుడు మనం మొక్కజొన్న బూరెలకి మనం బెల్లం వేసుకున్నాం కదండి, అందుకనే మనకి కొద్దిగా లైట్గా ఉండి లేనట్టు సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా వేస్తాను నేను. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. నేను సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకుంటానండి, ఒక ప్యాకెట్.
స్టవ్ ముట్టించుకుంటానండి. స్టవ్ ముట్టించి కళాయి పొయ్యి మీద పెడదాం. ఆయిల్ కళాయి. ఇది కాకొచ్చే లోపల నేను ఇది ప్యాకెటు బూరెలు వేసుకోవటానికి నేను క్లాత్ అయితే తీసుకోవట్లేదు, పేపర్ తీసుకోవట్లేదు. ఈ కవరే చించి ఇదే వాడతా. చెప్పు. మీరు ఒకవేళ మీరు వేసుకోవాలంటే ఒకవేళ దీని మీద మీకు రాదు అనుకుంటే మామూలుగా కాటన్ క్లాత్ తీసుకొని చేసుకోవచ్చండి. అది ఇక మీ ఇష్టం. ఆయిల్ కాకొచ్చిందండి. ఇంకా బూరెలు వేస్తున్నా. మామూలుగా సిమ్ములో పెట్టుకొని మరీ కాకొద్దండి, మాడిపోతాయి. సిమ్ములో బాగానే మరి. గట్టినే వేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ అండి. మనం మొక్కజొన్న బూరెలు అంటే అమ్మో ఎంత తీసుకో అనుకుంటాం, కానీ చాలా సింపుల్ అండి. పిల్లలకి మనం చనంలో తయారు చేసి పెట్టుకోవచ్చండి. అంతా మన చేతిలో పనే, ఏమీ లేదు. కంకులు ఒక్కటే బయట తెచ్చుకుంటే చాలు, అన్నీ మన ఇంట్లో ఉండేవి. సిమ్లో పెట్టు బాగా. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి చెప్తున్నాండి ఎంత బాగుండేది. మెత్తగానూ చాలా బాగున్నాయండి. మీరు కూడా చేసుకోవచ్చు. మొక్కజొన్న బూరెలు నేను ఇంత సింపుల్గా అయితే అనుకోలేదు, చాలా సింపుల్గా అయిపోయింది. ఎవరైనా చేసుకోవచ్చు అండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ వంట మాస్టర్ కొండమ్మని. దయచేసి నా చిన్న వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మా అబ్బాయి ఇద్దరం వంట మాస్టర్లు అండి. మీకు ఎన్ని రకాల ఫంక్షన్లు అయినా ఎక్కడ వంట అయినా మేము వస్తామండి. ఆంధ్ర, తెలంగాణ. మా అబ్బాయి నేను ఇద్దరం వచ్చి మీకు వంట చేసిపోతామండి. మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి.